నేను సంధ్యా జల్లారెడ్డి అండ్ మిస్ తెలంగాణ, మిస్ ఏషియా పెసిఫిక్, మిస్ గ్లోబల్ ఇండియా, ఆంటర్‌ప్రెన్యూర్, ఫ్యాషన్ డిజైనర్, ఫ్యాషన్ స్టైలిస్ట్, brand ambassador for value education, brand ambassador for taekwondo, so many things. Thank you so much for this. నేను ఫస్ట్ ఏదో ఒకటి చెయ్యాలి అనేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనేసి నాకు నాలెడ్జ్ కూడా లేదు. షోరూమ్ని పెట్టాలని చెప్పి స్టార్ట్ చేశాను. అది షైవి అని ఒక పేరు పైన. తర్వాత పెట్టిన తర్వాత అంటే పెట్టకముందే అది దాని ఇంటీరియర్స్తో సహా అండ్ ఎవ్రీథింగ్ ఆ షోరూమ్ అంతా కూడా నేనే చేసుకొని మా ఇంట్లో వాళ్ళు ఎంతమంది అంటే మా పేరెంట్స్ వాళ్ళందరినీ కూడా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తానన్నా కూడా నేనే ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నాను. నా షోరూమ్ని బయటికి తీసుకొని వెళ్ళి కొంచెం ఎక్కువ పబ్లిసిటీ చేద్దామని అనుకుంటే నా షోరూమ్ కంటే ఎక్కువ నేనే పబ్లిసిటీ అయిపోయాను అనమాట. అంటే నా పేరే ఎక్కువ చాలా ఏమంటారు ఫేమస్ అయింది. బికాజ్ నేను బయటకు వచ్చిన తర్వాత చూశాను పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్గా వాళ్ళు చాలా థింగ్స్ చేస్తూ ఉన్నారు అండ్ పేజెంట్స్ చేస్తూ ఉన్నారు. నేను అనుకున్నాను నేను ఇంకప్పటికి నాట్ మ్యారీడ్, వై నాట్ ఐ అని అనుకున్నాను. అప్పుడు అప్లై చేశాను అనమాట. ఒక 52 కంట్రీస్ పార్టిసిపేట్ చేసిన ఒక ఇంటర్నేషనల్ పేజెంట్లో అంటే అప్లై చేశాను. లక్కీగా సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత నేను అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. నేను అప్పుడు మిస్ తెలంగాణ పెటీట్ కేటగిరీ, అంటే మన ఇండియాలో 5'2" హైట్ ఈజ్ ఫర్ దెమ్ ఇట్స్ షార్ట్. సో దట్స్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ who won Miss Telangana petite category from our country anamata. So that, thank you. The height ki, shapes ki, sizes ki, nothing, that is not at all a discrimination in the life. Whatever you want to do, you can do. అట్లా వెళ్తూ ఉండగా నేను లైఫ్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్తో పాటు అంటే నాకున్న స్కిల్స్తో పాటు ఇంకా డిస్కవర్ చేసుకున్నాను దట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ లైక్ గ్రూమింగ్ చేయొచ్చు విచ్ ఇస్ సపరేట్ సంథింగ్ డిఫరెంట్. ఒకసారి నన్ను ఉస్మానియా యూనివర్సిటీకి నన్ను అంటే ఒక గెస్ట్ లాగా ఇన్వైట్ చేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను అందరూ అక్కడ స్టూడెంట్స్ అందరూ మ్యామ్ హౌ టు గ్రూమ్ యువర్ సెల్ఫ్ అండ్ హౌ టు అప్లై ఫర్ ద అదర్ థింగ్స్ అండ్ హౌ టు అప్లై ఒక పేజ్ ఎంట్రీ అని అన్నీ వచ్చి నన్ను అడుగుతూ ఉంటే నాకు అప్పుడు అనిపించింది ఓకే ఫర్ మీ ఇట్ వాస్ వెరీ ఈజీ టు గో త్రూ బట్ ఫర్ ది అదర్ పీపుల్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. సో లెట్ మీ చేంజ్ మై ప్రొఫెషన్. To do something for the society, I wanted to change my profession itself. So from fashion designer nunchi fashion stylist laga mari nenu she grooming pettanu. Ippudu she grooming lo we teach and we make people understand how to carry yourself and where what to wear and how you carry yourself for the interviews and how you talk and what all these things. Not only appearance, నేను ఇంటర్నేషనల్ taekwondo దానికి బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి నేను సెల్ఫ్ డిఫెన్స్ని కూడా మా షీ గ్రూమింగ్లో పెట్టామన్నమాట. వీ గో టు కాలేజెస్ అండ్ వీ టీచ్ పీపుల్ హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్. అంటే ఎప్పుడూ అదే అవసరం ఉండకపోవచ్చు కానీ ఎప్పుడో ఒకప్పుడు అవసరం ఉన్నప్పుడు సో అందరికీ 1000 పీపుల్ ఒక కాలేజీలో ఉంటే అంటే 100% ఉమెన్కి మనకు సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనకు ప్రొటెక్షన్ చేసుకున్న టెక్నిక్స్ తెలిసి ఉండాలన్నమాట. అప్పుడు ఆ 1% పర్సన్ కూడా ప్రాబ్లం రాదు. అలాంటివి కొన్ని కేసెస్ మనం వింటూ ఉంటాము. అది వాళ్ళు ఫేస్ చేసే అంత ధైర్యం వాళ్ళకు వస్తుంది. సో అందుకు మా షీ గ్రూమింగ్లో ఈవెన్ నాట్ జస్ట్ బ్యూటీ, వీ గివ్ దెమ్ దీస్ సెల్ఫ్ టెక్నిక్స్ అండ్ దట్ సెల్ఫ్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ఎనీ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్. సో నా లైఫ్లో అలాగా నేను జర్నీలో నాకున్న స్కిల్స్ని సొసైటీకి ఇద్దామనేసి స్పెషల్లీ ఉమెన్ని వాళ్ళు ఏ రంగాల్లో ఉన్నా కూడా స్టూడెంట్స్ అయితే కాలేజ్ నుంచి కార్పొరేట్కి ఎలా వెళ్ళాలి, హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళు బయటికి సోషల్ అంటే యాక్టివిటీస్లో బయటికి రావడం కానీ వాళ్ళు బిజినెస్ చేయాలంటే హౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ అపియరెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, హౌ యూ టాక్, ద ఎటికేట్స్, ఆల్ దీస్ థింగ్స్ వీ టీచ్ దెమ్. స్పెషల్లీ నేను ఇంటర్నేషనల్ గ్రూమర్స్ నుంచి నేర్చుకున్న ఆ టెక్నిక్స్ అన్నీ నా షీ గ్రూమింగ్లో పెట్టి సొసైటీకి ఏదన్నా నా సైడ్ నుంచి చేద్దాము అనేసి ఇలా కాలేజీలో కూడా మేము వెళ్ళేసేసి అందరికీ ఈ సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పిస్తాము అండ్ బిజినెస్ ఉమెన్కి అండ్ మోడల్స్ ఇఫ్ దే వాంటెడ్ అండ్ పీపుల్ హూ ఎవర్ వాంటెడ్ గెట్ ఇన్ టు ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్. సో వీ గివ్, యూ ఆస్క్, వీ హ్యావ్ దట్ ప్యాకేజ్ అండ్ వీ గివ్ దట్ కస్టమైజ్డ్ గ్రూమింగ్ things where you can be your best yourself. That is what I want to do. Thank you so much.